అవకాశం మాకు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మా దశ దిశలు మారాలన్నా, మాకు అంతరాత్మలో మాకు ఆత్మాభిమానం పెరగాలన్నా గౌరవ కేసీఆర్తోనే సాధ్యమని చెప్పేసి, తెలంగాణ జన్మ హక్కు అని చెప్పేసి నాది కుటుంబాన్ని పక్కన పెట్టి అనేక ధర్నాలు, రాస్తారోకో, ర్యాలీలు మా నాయకులది ఏదైతే ఒప్పజెప్పిలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా పాత్ర వెలకట్టలేనిది, అమోఘమైనది. అంతేకాకుండా తెలంగాణ వస్తే మా దశ దిశలు మార్చిపోతాయి, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని చెప్పేసి మేము భావించాం. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే మబ్బు పట్టి గాలి కొట్టి వాన కొట్టి వరదలొస్తే కమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన తెలంగాణ ఉద్యమకారులకు ఎంత కష్టం. ఇవాళ నర్సంపేట చూసుకుంటే నర్సంపేట ప్రాంతంలో మరి గౌరవ మా ఎమ్మెల్యే పెద్ది సుధీర్ రెడ్డి గారిని మళ్ళీ వారి గెలుపు కోసం నాలాంటి ఉద్యమకారులు నాతో పాటు ఎంతోమంది మేము కరెంటు స్తంభాలకి ఫ్లెక్సీలు కట్టాం, రంగులు పూసుకున్నాం, ధర్నాలు చేసాం, రాసారోకాలు చేస్తాం, ప్రతి కార్యక్రమం విజయవంతం చేసాం, డ్యాన్సులు వేసాం, డప్పు కొట్టాం. మా నాయకుడు గెలిచిన తర్వాత మా భుజం మీద చేయి వేస్తే వారం రోజులు స్నానం చేయకుండా కూడా వారి గెలుపు కోసం ఆనందపడ్డాం. ఇవాళ ఆ తోటి ఉద్యమకారుడిగా ఉండి కూడా ఇవాళ శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో మమ్మల్ని మర్చిపోయే కార్యక్రమాలు మా పెద్ద సూర్యుని చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా పెద్ద సూర్యుడు గారు మా మీద మూడో కన్ను దొరకకుండా దయచేసి మరి మమ్మల్ని హక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను. అంతేకాకుండా అవకాశం ఉంటే 1957లో నర్సంపేట నియోజకవర్గం అయింది, మరి ఇది ఎవరైనా వారికి రాసి ఉందా అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అవకాశం ఉంటే మరి మేము కూడా మరి మాకు దశలు చూపిస్తే సంతోషం, చూపించే పక్షంలో కూడా మేము 119 స్థానాల్లో ఉద్యమకారులమై కూడా ఏకమై మేము కూడా పోటీ చేసే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి మేము తప్పకుండా పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.